లైవ్ షోకి తిరిగి స్వాగతం. రాజధాని పేరుతో రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ మాజీ సలహాదారు శ్రీ కేవీపీ రామచంద్ర గారి వ్యాఖ్యలను ఏకీపిస్తారా అంటే 42% మంది అవునని, 58% మంది కాదంటున్నారు. ఇక అతిథులు వచ్చాం. శ్రీ సీతారాం నాయక్ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, మహబూబాబాద్ లోక్సభ సభ్యులు. శ్రీ రఘురామ్ గారు, ఢిల్లీలో బీజేపీ సమన్వయకర్త, ఏపీ వ్యవహారాలకు సంబంధించి. శ్రీ అనిల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రభుత్వ మాజీ విప్, బాల్కొండ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించారు. శ్రీ ఆదిమూలం సురేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, రెండోసారి ఎన్నికైనటువంటి సీనియర్ నేత, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక మళ్ళీ బీసీ లేయర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. బీసీ క్రీమీ లేయర్ వ్యవహారంలో 6 లక్షల పరిమితి దాటితే రిజర్వేషన్లు వర్తించవని, అయితే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి, వ్యవసాయానికి ఇతరత్రా వాటికి వర్తింపజేయరని. కానీ ఉద్యోగాలు వీటిలో రిజర్వేషన్లకు సంబంధించి కానీ ఇతరత్ర ఈ కేంద్రం సూచించిన దాని మేరకే ఈ ఏపీ కానీ తెలంగాణ కానీ ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ ఆల్రెడీ ఈ జీవో ఇచ్చింది, జీవో ఇవ్వబోతోంది. కేసీఆర్ గారు ఆమోదం తెలిపినట్లుగా వార్తలు వచ్చాయి. ముందుగా అనిల్ గారు దీనిపైన విహెచ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఎంపీటీసీల ఎలక్షన్లు ఇవన్నీ ఉన్నాయి. కేటీఆర్ గారు టీఆర్ఎస్కి ఓటేయకపోతే పాపం అని కూడా అంటున్నారు. ఈ అంశాల్లోకి ముందుగా అనిల్ గారితో మాట్లాడుతాం. అనిల్ గారు చెప్పండి, ఏమిటి ఈ విప్ ఇది క్రీమీ లేయర్ అంశం ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? మంచి చెడు మీరు సహజంగానే వ్యతిరేకిస్తారేమో. సహజంగా నేను ఒక ఓబీసీని కాబట్టి అదే నేను ఆ మాట అంటుంది. కానీ నేను ఇప్పుడు 6 లక్షలు పెట్టడం అని 6 లక్షలు ఎందుకు లిమిట్ పెట్టడం? ఇప్పుడు బీసీస్ రిజర్వేషన్స్ అని ఎందుకు తీసుకొచ్చారండి? సామాజిక పరిస్థితులు ఇప్పుడు ఎంతైనా ఆర్థికంగా బాగుపడే కానీ సామాజిక పరిస్థితులు ఏం బాగుపడట్లేదు. మరి ఎందుకు బీసీలకే ఎందుకు వర్తించాలి? బీసీలకి క్రీమీ లేయర్ ఎందుకు వర్తించాలి, మిగతా వాళ్ళకి ఎందుకు వర్తించదని చెప్పి ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తింపజేయాలని నేను అనేది ఏంటంటే, ఎందుకు నేను ఎస్సీ ఎస్టీలకు కూడా వర్తింపజేయద్దని నేను అంటున్నాను. 100% చేయొద్దు, కానీ బీసీలకు ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇక్కడ బీసీలలో చాలా మంది కూడా చాలా వెనుకబడి ఉన్న కులాలు కూడా ఉన్నాయి. చాలా 100 కులాలు ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ 90 కులాలు చాలా వెనుకబడిన పరిస్థితులు ఉన్నాయి. మరి బీసీలకు ఎందుకు క్రీమీ లేయర్ క్రీమీ లేయర్ దాంట్లో తెలంగాణ గవర్నమెంట్, మరి అక్కడ ఏపీ గవర్నమెంట్ కూడా వెనక ముందు అవుతుంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ఇవాళ వాళ్ళు కూడా ఇస్తారేమో. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది ఇష్యూ. ఎస్, మరి ఎందుకు తీసుకోవాలి? మరి వీళ్ళు అంత తొందరగా తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా? మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే ఉన్నది. ఎందుకంటే అప్పుడు వాస్తవంగా మరి సీతారాం నాయక్ గారు ఏం చెప్తారో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ షేరింగ్ ఉన్నప్పుడు కనీసం ఒక బీసీకి కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదు. అది కూడా బీసీ సంక్షేమ శాఖ కూడా ఒక బ్రాహ్మణుడికి ఇవ్వడం జరిగింది, లక్ష్మీకాంతరావు గారికి. అంటే అప్పటి నుంచే ఆయనకు బీసీల పట్ల అంటే ఎలాంటి వ్యతిరేకత ఉందో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒక బీసీ కూడా ఆ రోజు ఈటెల రాజేంద్ర గారు కూడా అసెంబ్లీలో ఉన్నాయి అనుకుంటా, చాలా మంది బీసీలు. విజయరామరావు తర్వాత ఆయన నాయకుడు అయ్యాడు అసెంబ్లీ, బయటకు వచ్చేసారు. అప్పటికి ఆయన ఉండే చాలా మంది బీసీలు కూడా ఉండే, ఇవ్వాలనుకుంటే ఇవ్వదలుచుకుంటున్నా. అప్పటి నుంచి కూడా ఆయనకు బీసీల పట్ల సానుకూలత కానీ బీసీల పట్ల ఎలాంటి మొన్న వాస్తవంగా ఇవ్వాలంటే మన బీసీల వల్లనే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పేసి గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పటికైనా మేము క్రీమీ లేయర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేషనల్ లెవెల్లో కూడా క్రీమీ లేయర్ గురించి 6 lakhs ఏదైతే లిమిట్ ఉందో దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కేటీఆర్ విషయానికి వస్తే నిజంగా అసలు ఇంత అహంకారం అవసరం అండి? నేను అహంకారం కాదు, నేను ఏం మాటలు మాట్లాడుతున్నాను నిన్న. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు అహంకారం. కేటీఆర్ గురించి నేను మాట్లాడుతున్నాను. కేటీఆర్ అంటే వాళ్ళు ఇష్టపడి చేయొచ్చండి, యజ్ఞం చేసేసి మేము ఏం చేస్తాం నడుస్తుంటే తెలంగాణ ప్రజలు ఇక్కడ ఏం వాళ్ళు చెప్పేది చేసేది చూసుకుంటూ ఇక్కడ కూర్చోలేరు. తెలంగాణ కేటీఆర్ బాగా యాక్టివ్ అయిపోయారు. నిన్న ఎవరో రాశారు, మంత్రుల్లో అమంగ్ ఆల్ మినిస్టర్స్ హీ బికేమ్ నెంబర్ 1 అని. ఇక జిహెచ్ఎంసీ కోసం యూజ్ చేస్తున్నట్టున్నారు మన కేసీఆర్ గారు. నేను ఒకటే అంటాను, కేటీఆర్ గారు మాట్లాడిన భాష నిన్న నేను చూశాను, వీళ్ళ పత్రికలో చూశాను. ఆయన ఏం మాటలు మాట్లాడుతున్నారంటే, మేము మీకు అంటే ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఇంత చేసినాం, మాకు ఓట్లు వేస్తారా టీఆర్ఎస్ కంటే వేస్తామని చెప్పేసి అన్నారట. వేస్తాడు, మీరు మాకేయకపోతే ఇంకెవరికి వేస్తారు ఇంత చేసిన తర్వాత, లేకపోతే పాపం తలుగుతుంది అని, లేకపోతే మీకు పాపం తలుగుతుంది. అసలు ఈ మాటలు మాట్లాడుతున్నాయి. నిన్ను ఎన్నుకున్నది ఎందుకు అంటే సెంటిమెంట్తో దెబ్బ కొట్టారు. సెంటిమెంట్ ఏం సెంటిమెంట్? వాళ్ళు చేసింది ఏంటంటే అహంకారం కదా. అది రాజులు అంతకుముందు ఏది
రాజులు చేసేవారు. అంటే నిరంకుశత్వంగా ఇంక ఎట్లా మాట్లాడుతున్నాడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళు చేసే ఏ పనులైనా కానీ మేము చేసింది కరెక్ట్, మేము చెప్పినట్టే మీరు వినాలా. అంటే ఒకప్పుడు రాజులు ఎట్లా పాలిస్తున్నారు, ఇప్పుడు అట్లనే కేసీఆర్ గారు యాగం చేస్తున్నా. అయితే చండీ యాగం చేసిన 200 సంవత్సరాల కాలంలో ఎవరు చేయలేదట, మినహాయిస్తే ఇప్పుడు ఆయన చేస్తున్నాడు చేయంగా. ఇక్కడ ఎవరు వద్దంటే తెలంగాణ ప్రజలు ఏం వద్దంటలేరు, చెయ్యు ఎందుకంటే నువ్వు తెలంగాణ వస్తే చేస్తానన్నావు, కానీ నీ డబ్బులతో చేయాలి కానీ ఇంకెవరి డబ్బులతోనో చేస్తున్నావు. సరే దాని గురించి ఎవరి డబ్బులతో చేస్తున్నాడండి మరి? ఆయన ఓన్ డబ్బులతో చేసుకోవాలి కదా. మినిమం ఇట్స్ గోయింగ్ టు కాస్ట్ 20 నుంచి 30 కోట్లు అవుతున్నాయి. అందరిని అడిగి చేస్తున్నాం, వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి. అభిమానించే వాళ్ళు ఇస్తారు, అది కూడా తప్పేనా? అభిమానించే వాళ్ళంటే ఎవరు ఇస్తున్నారో మాకు లిస్ట్ ఇవ్వమని చెప్పండి, అప్పుడు చెప్తాను. ఎవరు రైట్ చండీ యాగానికి డబ్బులు ఎవరు ఇస్తున్నారో ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పండి. డెఫినెట్గా వాళ్ళు అభిమానిస్తున్నారా, లేకపోతే ఆయన దగ్గర కాంట్రాక్ట్లు పొంది లాభం పొంది మరి వాళ్ళు ఆయనకు ఇస్తున్నారా అని చెప్పేసి నేను అది చెప్పగలుగుతాను. కెన్ ఈ డేర్ ఇవాళ కేసీఆర్ గారిని నేను ఇవాళ ఇక్కడ నుంచి ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఆయన లిస్ట్ ఇవ్వగలుగుతారా? మరి 30-40 కోట్లు ఎక్కడికి వెళ్ళి వసూలు చేసినాం, ఎవరెవరు డబ్బులు ఇచ్చారని చెప్పి లిస్ట్ ఇవ్వమని చెప్పండి. ఆ లిస్ట్ ముందర పెడితే నేను నిజంగా అప్రిషియేట్ చేస్తాను. చేస్తుంటే మీరు ఇట్లా అంటున్నారు, చండీ యాగం చేయంగా ఎవరు దంటలేరండి. నేను కూడా ఒక హిందువుని, చండీ యాగం డెఫినెట్ గా నేను చండీ యాగం చేసినప్పుడు ఖర్చు అవుతుంది కదా, అది ఎవరిస్తే మరి లిస్ట్ ఇవ్వాలి కదా. 30-40 కోట్లు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారని నేను అడుగుతున్నాను. చండీ యాగం ఎందుకు చేస్తాను? తెలంగాణ వస్తే నేను చండీ యాగం చేస్తాను మొక్కున్నాను, ఇవాళందరిని అడిగి చేస్తున్నాను. అది తప్పు అని కూడా అనట్లేదు, లిస్ట్ ఇవ్వగలుగుతారా? అన్ని అని తప్పు కాదంటే లిస్ట్ ఎవరు డబ్బులు ఇచ్చారని చెప్పేసి లిస్ట్ ఇవ్వగలుగుతారా? ఓకే, ఇదేదో మరి సీతారాం నాయక్ గారు చాలా ప్రశ్నలు వేసారు. సీతారాం నాయక్ గారు ఇక్కడ ఎంపీ గారు ఇవాళ అడుగుతున్నా, మరి ఆ లిస్ట్ ప్రొవైడ్ చేయగలుగుతారా? 30 కోట్లు అంటే పెద్ద మనీ, బిగ్ మనీ. ఇప్పుడు అవుతుందనేది మరి మీరు చెబుతున్నారు. ఇప్పుడు 4 కోట్ల మంది 2-3 రూపాయలు ఇచ్చిన ఒక 5 రూపీస్, 4 కోట్ల మంది తెలంగాణ 5 రూపాయలు ఇస్తే 20 కోట్ల 30 కోట్లు వచ్చింది. కానీ 30 కోట్లు దానికి అవుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. మరి 30 కోట్లు ఎక్కడికి వెళ్ళి జమ చేశారు? మరి ఆ లిస్ట్ ఇవ్వగలుగుతారా? ఓకే, పాపం సీతారాం నాయక్ గారు మాత్రం ఏం చెబుతారు? ఆయన సీతారాం నాయక్ గారు మరి ఇవాళ అనిల్ గారు ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ఇలా రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అడగమని చెప్పండి కేసీఆర్ గారిని. ఎందుకంటే ఆ పేపర్ బయట పెట్టమని చెప్పండి. ఎవరెవరు ఇచ్చారు ఇవాళ ఏంటిదంటే ఇప్పుడు ఆయుధ చండీ యాగం చేస్తుంది కాబట్టి చాలా మంది కూడా డబ్బున్న వాళ్ళు ఏదో ఒకటి ఇవాళ తిరుపతి పోయి మనం ఇస్తాము. అలాగే ఇక్కడ కూడా చండీ యాగానికి ఇవ్వడంలో తప్పేం లేదు, నేను వాళ్ళు ఇవ్వడం తప్పేం లేదు. కానీ ఎవరు ఇచ్చారు లిస్ట్ ప్రొవైడ్ చేయండి. ఇస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు వీళ్ళు ఎందుకు ఇచ్చారు మళ్ళీ ఎవరు ఇచ్చారు అడగండి. ఇప్పుడు 30 కోట్లు ఎక్కడికి వస్తున్నాయని అంతే. రైట్, ఓకే. నల్గొండ నుంచి అనిల్ గారు లైన్ లో ఉన్నారు. అనిల్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం. హలో, చెప్పండి. క్రీమీ లేయర్ మీద మాట్లాడతారా, ఓటు వేయకపోతే పాపం? మాట్లాడండి. హలో, ఇప్పుడు అక్కడ టీఆర్ఎస్ ఎంపీ గారు ఉన్నారండి. ఇప్పుడు చంద్రబాబు గారిని పిలిచారు కానీ మరి జగన్ గారిని పిలవలేదండి. ఎవరిని అంటే రాజకీయం చేస్తున్నారా లేకపోతే మీరు ఏదన్నా చూస్తున్నారండి? ఏంది అవసరం వచ్చి మాట్లాడతారు. కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఒకటే అవుతున్నారు సార్, నమ్మక్కయ్యారు అంతా. మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు అర్థం కాల. హలో, చండీ యాగం గురించి అండి. చండీ యాగం గురించి ఏం చెప్పదలిచారు? చండీ యాగం గురించి చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు, బానే ఉంది. చంద్రబాబు నాయుడు గారిని పిలిచారా? ఎవరిని పిలవమంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని పిలవలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారినా? అసలు చంద్రబాబు గారు ఎన్నాళ్ళు ఆరోపించింది వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారని కదా. మరి ఆదిమూలం సురేష్ గారని వాళ్ళ పార్టీ నాయకులు అని ఆరోపణ చేస్తుండేవారు కదా తెలుగుదేశం వారు కానీ చంద్రబాబు గారు కానీ. ఏది ఇప్పుడు వీళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు లేదో బీజేపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇవాళ పేపర్ లో వార్త వచ్చింది, వెంకయ్యనాయుడు గారు వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిర్చారని ఒక పేపర్ లో రాశారు. ఆయన బీజేపీ ఢిల్లీ నాయకులు ఉన్నారు, లేదంటే మన ఆదిమూలం సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, లేదంటే సీతారాం నాయక్ గారు చెప్పాలి. ఏమన్నా ఒప్పందం కుదిరిందా? ఏమో పొందాలండి. ఇప్పుడు ఏదో ఒకటి ఒక ప్రయత్నం ఏదైనా చేసినప్పుడు దాన్ని అందరికీ ఇన్విటేషన్ ఉంటుంది అంటే వాళ్ళకు. ఆయన అడిగిన క్వశ్చన్ ఆసక్తికరమైన క్వశ్చన్, అంతవరకు చెప్పగలను. నిజంగానే ఉప్పు నిప్పులా ఉన్న కేసీఆర్ చంద్రబాబులకి ఆహ్వానం పలికినప్పుడు మరి కుమ్మక్కయ్యారని ఇంతవరకు ఆరోపణ చేశారు కదా తెలుగుదేశం వాళ్ళు కానీ మీరంతా. మరి అటు జగన్ ఎందుకు పిలవలేదనే ప్రశ్న. ఏదైనా మంచి కార్యక్రమాన్ని పిలవడానికి వేరే అంశాలను ముడిపెట్టకూడదు సార్. ఇప్పుడు వారు అక్కడ రాజధాని శంకుస్థాపనకు ప్రత్యేకంగా వచ్చి ఆయన ఇన్వైట్ చేశారు. 2 ప్రాంతాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటే మాకు ఇంకా స్థానికులు అంటలేరు, మమ్మల్ని
ఇంకా ఇక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళుగా భావిస్తూ ఉన్నారు. కొంత ప్రజల్లో మార్పు వస్తుంది, అది గమనించాలి. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, ప్రతి పార్టీ నాయకులు ఇంటికి పోయి పిలవాలన్నది అది సాధ్యం కాదు కదా. అందరికి ఇన్విటేషన్స్ ఉన్నాయి, ఎట్లా ఏం కాదు. ఈయన పిలిస్తే మరి ఇంకో పార్టీ నాన్న ఎందుకు రాలేదంటే ఇది అట్లా కాదు. ఒక అభిప్రాయం వాళ్ళు ఇద్దరి మధ్యలో అతను వచ్చి ఇన్వైట్ చేశారు. అదే విధంగా మనం మంచి పని చేస్తున్నాం అనేటువంటి భావనలో ఈ ఇద్దరి కుమ్ముకు కొరకు కాదు, ఇద్దరి కుమ్ముకైనరో ఇద్దరికి మధ్య ఇంటికి వెళ్ళినప్పుడు ఏకాంతంగా కూర్చున్నారు, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు తప్పలేదు. రెండు కొత్త రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కనుక ఎంతసేపు అయినా మాట్లాడుకుని ఎంత మాట్లాడండి వాళ్ళు బయట చెప్తారు. ప్రజల సంక్షేమం కొరకు జరిగేటువంటి కార్యక్రమం వాళ్ళిద్దరు బాగున్నారంటే ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజల్లో అటువంటి భావన రాకుండా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. అది తప్ప అది రాజకీయాలు అంటే ఏంటి, రాజకీయాలు ఉన్నప్పుడు సహజంగా జరిగాయి సార్. అవునండి, రేపు రాడా ఓటుకు నోటికేసి రాజకీయాన్ని పెట్టారు ఒప్పుకోండి. అది కాదండి, తప్పు చేసినప్పుడు ఎట్లయినా ఏదో తప్పు చేసిన రేపు ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, నేను వచ్చి ప్రచారం చేస్తా అన్నాడు అంటే కలవద్దా? రాజకీయాల్లో ఇద్దరు కలవద్దా? మేము రాష్ట్రాలు కలిసి ఇప్పుడు ప్రధానమంత్రి మా పార్టీ లేదు, మేము పైసలు పోయి కలుస్తున్నామా లేదా ప్రధానమంత్రి? డౌట్ వచ్చింది ఇక్కడ ఆయనకు డౌట్ రావడంలో తప్పేం లేదు, ఆయనకు డౌట్ రావడంలో తప్పు లేదు, అడగడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఆయన పిలిచిన మా నాయకుడిని ఎందుకు పిలవలేదు అంటారు. కానీ అందరు నాయకుల దగ్గర ఒక ముఖ్యమంత్రి పిలవడం అనేది సహజం కాదు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి. నేనేమనుకున్నా అంటే మరి నా కేసీఆర్ గురించి మరి నేనేమనుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారిని పిలిచారు కానీ జగన్ గారిని పిలకపోవడానికి కారణం ఈ చెండి గారిని మరి క్రిస్టియన్స్ పిల్లరా అని చెప్పేసి ఆయన కూడా అన్ని గుళ్ళకి వెళ్తున్నాడుగా. ఎవరు? జగన్ గారు కూడా వెళ్తున్నారు. చెప్పలేము కదా మరి అలాంటిది. ఇన్విటేషన్ అందరికి ఉంటుంది, మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఇన్విటేషన్ అందరికి పోయింది. డౌట్ వచ్చి నేను అడుగుతున్నాను. ప్రేమేందర్ గారు అమెరికా నుంచి ఒక లైన్ లో ఉన్నారు. ప్రేమేందర్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రేమేందర్ గారు హలో, నమస్కారం అండి. రాజేశ్వరారు విశాఖపట్నం, వైజాగ్. రైట్ ప్రేమేందర్ గారు, రైట్ రఘు గారు చెప్పండి. వీటన్నిటి మీద బీసీ క్రీమీ లేయర్ కానీ ఏదైనా ఈ అంశాలన్నింటి మీద మీరు ఇప్పుడు వాళ్ళు పిలిచిందాక చెప్పినట్టుగా ఆయన అడిగినట్టుగాను రాష్ట్రాలు విడిపోయాయి కానీ ప్రజలు విడిపోలేదు. అంచేత తప్పనిసరిగా అటు ఇటు మన పూర్వం ఎన్ని కలిసి ఉన్నాం అందరం కూడాను. రాజకీయాలు ఎలక్షన్ టైంలో ఎన్నికలు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పారు, ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉండాలి కానీ ఉత్తప్పుడు అభివృద్ధి మీద ఉండాలి. అయితే ఈ రాష్ట్రం ఇంకా అనేక ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేషన్లు కానీ ఉద్యోగులు కానీ బట్టవారా జరగలేదు. అది ఇవన్నిటి మీద వాళ్ళిద్దరు కూడా చర్చించుకోవాలని చెప్పి కేంద్రం కూడా చెప్పింది, ఈవెన్ గవర్నర్ గారు కూడా చెప్పారు. కాబట్టి అది ప్రక్రియ నడుస్తుండొచ్చు. వెంకయ్యనాయుడు గారు రాజీ చేసింది వాస్తవం అట్టయితే రాజీ అనేది కాదు, ఉమ్మడి రాష్ట్రాలు పేపర్లో రాయడానికి వస్తుంది కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి చర్చించుకునే తప్పులేదు, కలవడంలో తప్పులేదు అని ఇది విషయం. ఇప్పుడు అంతేగాని దాన్ని రాజకీయ కోణంలో చూడడం అంటే కలిసిపోయారు, ఏకాంత చర్చ జరపడం కానీ మంచి పరిణామం అంటారు. రాష్ట్ర మొన్నటి రోజు దెబ్బలాడుకున్నారు, దాన్ని ఒక రాష్ట్రం కోసం రెండు రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి, వాటిని తీర్చడం కోసమో వాటిని ఓవర్కమ్ చేయడం కోసమో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం తప్పులేదు, మంచి పరిణామంగా చెప్పచ్చు అది. తర్వాత మీరు బీసీ క్రిమినల్ విషయంలో చెప్పాలంటే అవి దాని మీద ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి కూలంకషంగా నిజంగానే మరి క్రిమినల్ విషయంలో ఒక ఇంతవరకు దేశంలో జరిగిన అన్ని కులాల్లో కూడా ఇవాళ ప్రధాన కులాల్లో కూడా ఇవాళ మరి పేద ప్రజలు ఉన్నారు కాబట్టి దీని మీద వాళ్ళకి రిజర్వేషన్ సంగతి ఏమిటి, వాళ్ళ సంగతి ఇన్ని సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు కూడా అణగారిపోయి ఉన్నారు. అంచేత ఈ ఉన్నత కులాల్లో కూడా ఉన్నటువంటి పేదలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీని మీద కూలంకషంగా అన్ని రాష్ట్రాలకు చర్చ జరిగిన తర్వాత దీని మీద డెసిషన్ తీసుకోవాల్సింది. డైరెక్ట్ చెప్పండి, రిజర్వేషన్ క్రీమీ లేయర్ ఉండాలనేది మీ అభిప్రాయం. ఆ మాట చెప్పడానికి వెనకాడుతుంది మీ కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ పంపించిన తర్వాత. లేదు నేను వ్యతిరేకిస్తున్నాను కేంద్రం అట్టా చెప్పినా అని చెప్పండి. కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఇబ్బంది ఏముంది, ఇప్పుడు దేశవ్యాప్తంగా దీన్ని చర్చ జరగాలన్నారు. చాలా మంది జీవోలు వస్తా ఉంటే అదే చెప్పేది, క్రిమినల్ విషయంలో బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలా, దాని మీద
ఇంతవరకు జరిగినటువంటి మిగతా కులాల సంగతి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. ఎందుకంటే అంటే పేదలు దీని అర్థం- దీని అర్థం- ఇప్పుడు బీసీ నిజంగా చాలా క్రీమీ లేయర్ ఉండాలా వద్దా డైరెక్ట్ గా చెప్పండి. క్రిమినల్ డెఫినెట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. చెప్పండి. ఎందుకంటే దీని మీద చర్చ జరిగితే బీజేపీ పూర్తిగా మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా ఇప్పటివరకు మొన్న కూడా ఓడిపోవడానికి కారణం వీళ్ళు, బీహార్లో ఓడిపోవడం కారణం ఇలాంటి ఉత్తర్వులు వస్తాయి, ఇలాంటి బీసీలపై కక్ష కడతారని చెప్పేసి మొన్న బీసీలతో ఓడగొట్టడం 6 lakhs ఇప్పుడు క్రీమీ లేయర్ వీళ్ళ వల్ల ఇంత తొందరగా వచ్చింది. వీళ్ళు తీసుకురావాల్సిన అవసరం ఏమున్నది? బీసీలపై ఏ రోజు కూడా అంటే వీళ్ళకి సానుకూలంగా కానీ బీసీల అభివృద్ధి కానీ బీసీల అభివృద్ధి ఏ రోజు కూడా ఆకాంక్షలే. అందుకే మన ప్రజలు మొన్న చూసారు బీహార్లో ఇంత ఘోరమైన దెబ్బలు 68 సంవత్సరాల్లో 60 ఏళ్ళు మీరే పరిపాలిస్తారు దేశాన్ని. ఎవరిని బాగు చేశారు? ముస్లింస్ని బాగు చేశారా? బీసీలను బాగు చేశారా? ఎస్సీలను బాగు చేశారా? ఎవరిని బాగు చేశారు? రోడ్లు వేసారా? రైళ్లు వేసారా? బ్రిటిష్ వేసిన రైళ్లు అలాగే ఉన్నాయి. దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంత శ్రద్ధ చూపించారు? దేశభక్తి లేని పార్టీ వాళ్ళ దేశాన్ని దోచుకు తిన్నారు. రగారు మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ బీసీ దొంగ ప్రేమ చూపించొద్దు. ఇన్నేళ్ళు బాగు చేయని వాళ్ళు ఇవాళ వచ్చేసి అది చేయదు ఇది చేయొద్దు అంటే అందుకే బీహార్ లో మీకు గుణపాఠం చెప్పి బీహార్ రాజకీయం వేరు. బీహార్ రాజకీయం వేరు. అన్ని పార్టీలు కలిసి బీజేపీ ఓడించింది. అన్ని పార్టీలు కలిసి ఓడించిన మీరు అధికారంలో ఉన్నారు. మోడీ గారు ఓబీసీ, మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఓబీసీలో ఎవరో చెప్పారు. అంతకుముందు ఆయన ఓబీసీ ఉండి కూడా మీరు బీహార్ లో గెలవలేకపోయినా బీజేపీ పైన నమ్మకం లేదు, మీరు ఒకసారి రిజర్వేషన్ తీసేశారని చెప్పి భయపడి దొంగ ప్రచారం ఇలాగే దొంగ ప్రచారం చేసి ఇలాగే అసత్య ప్రచారం చేసి కాంగ్రెస్ లాలూ ప్రసాద్ దొంగ ప్రచారం చేసిన తర్వాత బీజేపీని ఓడించడం కోసం ప్రయత్నం చేసి అయినప్పుడు కూడా బీజేపీ బీహార్ లో 26% వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీ. బీసీలు ఏదైతే అనుకున్నారో అది చేసి చూపెట్టింది. వాళ్ళ క్రిమినల్ లేయర్ తీసుకొచ్చి రుద్దేస్తున్నారు కదా. వారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ రఘు గారు ఖమ్మం నుంచి, రఘు గారు నమస్కారం చెప్పండి, మీరేమంటారు? హలో రఘు గారు. అక్కడ ఉన్న అందరికి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కుమ్మక్కాయని అంటారు సార్. అది మాత్రం కరెక్ట్ కదా సార్? ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పోవాలి సార్. అదేవిధంగా మా దగ్గర 7 మండలాల్లో ఉన్న ప్రజలు కలుపుకున్నారు సార్. దాన్ని కూడా కేసీఆర్ గారు చూసి మాట్లాడి అక్కడ ఉన్న ప్రజలు ఉన్న 7 మండలాలను కూడా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ మీ ద్వారా. ఓకే రైట్, బాగానే ఉంది. మొత్తం మీద చంద్రశేఖర్ గారు కలవకుర్తి నుంచి లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రశేఖర్ గారు, హలో చంద్రశేఖర్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి. హలో మాట్లాడండి, టీవీ వింటూ మాట్లాడకూడదు. హలో రైట్, సురేష్ గారు చెప్పండి. మాట్లాడండి, మరి మాట్లాడండి, దయచేసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు అంటే జనరల్ గా కేసీఆర్ గానీ చంద్రబాబు నాయుడు గానీ వ్యక్తిగతంగా అయితే వాళ్ళిద్దరికి ఏమి ద్వేషాలు అయితే లేవు సార్ వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, వెరీ గుడ్. ఎందుకు లేవు అని అంటే వాళ్ళు చాలా సందర్భాల్లో వాస్తవానికి కూడా తెలంగాణకు అన్యాయం జరిగింది అన్న మాట వాస్తవంగా చంద్రశేఖర్ డిస్కషన్ చేసినా గానీ చాలా సంవత్సరాలు చరిత్ర నుంచి తీసుకున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తాడంటే ఎక్కువ అన్యాయం జరగకపోయినా రాజకీయంగా ఇద్దరు సమకాలీకులు కనుక పోటీ ఉంటది, రాజకీయ పోటీ. కానీ వాస్తవానికి చరిత్రకు ఇద్దరు మంచి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తులే. ఇద్దరికి చాలా, ఎందుకంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వెరీ గుడ్. వాళ్ళకు విషయాలన్నీ బాగా అవగాహన ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సమకాలీకులు కనుక ఎవరి ముందు ఉండాలన్నా పదవి అందరికీ ఆశ ఉంటుంది కనుక ఆ విధంగా పోటీ పడుతున్నారు ఇద్దరు. కానీ వెరీ గుడ్, మీకు నమ్మకం ఉన్నందుకు వారిద్దరూ సంతోషపడతారు. సురేష్ గారు చెప్పండి, మొత్తం మీద ఈ టాపిక్కే జనానికి బాగా ఆసక్తి ఉన్నట్టుంది. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మరి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేసినా కూడా, లేకపోతే కేసీఆర్ గారు తన వ్యక్తిగత హోదాల్లో మరి ఆయుధ చండీ యాగం చేస్తూ మరి ఇన్వైట్ చేసినా కూడా ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అయితేనేమి, మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన చేసిన తర్వాత అయితేనేమి, ఇప్పుడు ఖచ్చితంగా అండి ఇప్పుడు వాళ్ళు మాకు
రావాల్సిన నిధులు అయితేనేమి, మాకు రావాల్సిన ఈ ప్రత్యేక హోదా అయితే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇంతగా స్పష్టమైన హామీ ఏమి ఇంతవరకు ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడలేదు. ఒక్కో రకంగా మాట్లాడుతూ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో అది కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది. మరి వారు చెప్పాలి. ఒకసారి ఏమంటారు, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, లక్షల కోట్ల రూపాయలు మనకు వస్తాయని చెప్తారు. ఆడేమో రావట్లేదు. మరి మన అంత అన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అంగరంగ వైభవంగా మరి రాజధాని శంకుస్థాపన చేసినప్పుడు మరి మోడీ గారు వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తారు, 2 లక్షల కోట్లు ఇస్తారు, 3 లక్షల కోట్లు ఇస్తారని ఏమో చెప్పడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత నీరు మట్టి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. దానివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. మరి కేసీఆర్ గారు ఎందుకు వచ్చారంటే కనుక ఖచ్చితంగా మరి ఎంపీ గారు మీరు ప్రశ్న అడిగారు. మరి ఓటుకు నోటు కేసులో మరి 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 ఖచ్చితంగా మరి వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆ ఆరోపణల కారణంగానే ఈరోజు రాజధాని శరవేగంగా హైదరాబాద్ నుంచి అటుకు మారిపోవడం జరిగింది. అంతవరకు 10 సంవత్సరాలు రాజధాని ఉమ్మడి రాజధాని ఇది మాది, మేము ఇక్కడ ఉంటామని చెప్పిన వ్యక్తులు సడన్ గా మరి అక్కడ మారిపోవడం కారణం ఉంది. వాళ్ళు మనందరూ చూస్తూనే ఉన్నాం, పత్రికల్లో మీరు కూడా రాశారు, ఏకాంతంగా ఇద్దరు మాట్లాడుకున్నారు జరిగిందని. ఖచ్చితంగా వీళ్ళు ఏం జరుగుతా ఉంది అనేది ఒక అపోహ రాష్ట్ర ప్రజల్లో ఉంది, ఇటు ఇటైనా కానీ. కాబట్టి కేంద్రం కేవలం వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి మాత్రమే వచ్చింది. మరి ఈ విధంగా మరి వారికి ఇప్పుడు వారే చెప్పారు కదా, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో ఉంది. కాబట్టి వారికి నిధుల అవసరము, కేంద్ర సహాయ సహకారాలు అవసరము. కాబట్టి ఏ విధంగానైనా కానీ వారు చెప్పిన మాట ప్రకారం పోవాలి, చూసుకుంటూ పోవాలని ఒక ఆలోచన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు అవినీతి ఆరోపణలో కూరుకుపోయింది. వారు కూడా వాళ్ళ అవసరం కాబట్టి వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చినట్టుగా కనబడుతుంది తప్ప మరి అది ఏ విధంగా మరి వాళ్ళు మీకు మంచి దోస్త్ అంటారు కదా కేసీఆర్ గారు, మీ నాయకుడికి అంటే డైరెక్ట్ గా ఆయన ఫోన్ చేసి చెప్పినట్టు అట్లేం వార్తలు రాలేదు, ఏమన్నా ఫోన్ చేయటం కానీ దేని గురించి ఆయుధ చండీ గురించి నాకు మరి తెలియదు. కానీ మరి మరి ప్రేక్షకులు ఎవరితో మరి వాళ్ళు ఫోన్ చేయడం జరిగిందో నిజంగా అది వ్యాలిడ్ పాయింట్. మరి ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఉన్నాయి, అది వ్యక్తిగత హోదాలో చేస్తున్నారు, అధికార కార్యక్రమం కాదు. సో వ్యక్తిగత హోదాలో పనిచేయడం ప్రతిపక్ష పార్టీలు అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. మరి అది కూడా మరి అనిల్ గారు ఇంకో ఒక వాదం లేవనెత్తారు, క్రిస్టియన్ కాబట్టి మరి పిలవలేదంటే. మరి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కూడా అధికారికంగా సెలబ్రేట్ చేస్తా ఉంది. కాబట్టి అది కూడా ఆ అవకాశం కూడా లేదు. కాబట్టి పిలిచింటే బాగుండేది. ఖచ్చితంగా అన్ని ప్రతిపక్ష పార్టీలను పిలిచి తెలియదు. కానీ ఈ రోజు మాత్రం వారిద్దరి మధ్య మాత్రం ఈ యొక్క స్నేహ బంధం అదే అంటారు ధృతరాష్ట్ర కబుర్లు లాగానే కనపడుతుంది తప్ప అది వాళ్ళు ప్రేమపూర్వకంగా లేకుంటే ఒకరొకరు పొరుగు రాష్ట్రాలు కాబట్టి వాళ్ళు పిలుచుకున్నామనే లాగా మాత్రం వాళ్ళు డెఫినెట్ గా కనపట్లేదు. అది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు వాళ్ళు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో వాళ్ళు నడుస్తా ఉందో, మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదో, ఎందుకు ఇంతవరకు ఇంకా ప్రత్యేక హోదా మీద స్పష్టమైన వైఖరి వాళ్ళు వెలిపించడం లేదో మనకు అందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు బీసీ క్రిమిలేయర్ మీద మీరేమంటారు, ఉండటం మంచిదా ఉండొద్దా? ఒక్కటి కేసీఆర్ నేను చెప్పడం ఏంటంటే, ఈ వెనుకబడతనం ఏదైతేనేమి, వెనుకబడిన కులాలు అయితేనేమి, దళిత గిరిజన కులాలు అయితేనేమి, వెనుకబడతనం కేవలం ఆర్థిక వెనుకబడతనం కాదండి, సామాజిక రాజకీయ ఆర్థిక కోణాల్లో చూడాలి. ఇప్పుడు మనం చూసాం వాళ్ళ రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వం బీహార్ మన గుజరాత్లోనే మా పాటిల్ కమ్యూనిటీ వాళ్ళు ఆర్థికంగా చాలా బలోపేతంగా ఉన్నారు. వాళ్ళు కూడా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. మరి ఎందుకు పోరాడుతున్నారండి? ఆర్థిక అసమానతలు తొలగిస్తే వెనకబడతనం వెళ్ళిపోతానడం శుద్ధ మరి అవివేకం అండి. ఆ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. సామాజికంగా ఈ రోజు ఎంత వెనుకబడితే జరిగింది, రాజకీయంగా 100% అండి వెనుకబడతానని మీరు విశ్లేషించుకోండి. వాళ్ళలో నిరక్షరాస్యత శాతం ఎంత ఉంది, వాళ్ళలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది, వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ఎదిగారు, ఇలాంటి అంశాలు అన్ని పరిగణలోకి తీసుకోవాలి. కానీ కేవలం 6 లక్షల రూపాయలు ఇన్కమ్ పైన ఉంటే మీకు క్రిమి లేయర్ వర్తిస్తుంది కాబట్టి మీరు అభివృద్ధి చెందారు, మీరు లబ్ధి పొందారు కాబట్టి మీకు రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలో కూడా పెడతారు. డెఫినెట్ గా అన్నారు కదండి. బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికే అభద్రతా భావం దళితుల్లో అయితేనే బలహీన వర్గాల్లో అయితేనే వచ్చింది. ఒకరెవరో అన్నారు RSS వారు మనం రిజర్వేషన్ పునః సమీక్షించుకోవాలని చెప్పి బీహార్ ఎలక్షన్ స్టేట్మెంట్ మనం చూసాం కదండి. అంబేద్కర్ నేను చెప్తా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారే చెప్పారు. ఒక నిమిషం చూడండి, ఇది 20 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల సమీక్షించుకోవాలి. చెప్పండి, ఇప్పటికి కూడా సమాజంలో అసమానతలు ఏం లేవు, దళితులందరూ ముందుకు వచ్చారు, అస్పృశ్యత లేదు, అంటరానితనం లేదు, వాళ్ళకి ఏం లేదు, మన ఆర్థికంగా వాళ్ళు ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు, సామాజికంగా కూడా వాళ్ళకి ఏం లేదని చెప్పండి. ఎంతకాలం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ సాక్షిగా ఈ రోజు దళిత సర్పంచుల్ని, దళిత ఎంపీలని ఏ విధంగా వాళ్ళని అవమాన పాలు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళకి ఇంకా ప్రోటోకాల్ అందట్లేదు, ఏ విధంగా SC/ST లోన్స్ లో ఇంకా వాళ్ళకి సామాన్య వాళ్ళకి లోన్ అందుతుందా లేదా గమనించండి. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా దళితులకు ఇప్పుడు ఈ తీసుకునే నిర్ణయం ప్రకారం బలహీన వర్గాల వారికి కూడా ఒక భద్రతా భావం మాత్రం మొదలవుతా ఉంది. ఈ విధమైన చర్యలు మంచివి కాదు. ఏదైతే వాళ్ళు అంటున్నారో అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు, అంబేద్కర్ మావారని. కాంగ్రెస్ పార్టీ ఏమో 120 సంవత్సరాలు వచ్చింది కాబట్టి అంబేద్కర్ సంవత్సరం పాటు
పాటు మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కాబట్టి ఆయన విగ్రహాలు పెడతాం కాబట్టి అంబేద్కర్ మావాడు. అంబేద్కర్ ఏ పార్టీకి చెందినవాడు కదండి, ఆయన ఈ జాతి సంపద. కాబట్టి అంబేద్కర్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏదో నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం జరిపారు. ఎందుకని జరిపింది? వాళ్ళు 120 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 120 సంవత్సరాల జయంత్యోత్సవాలు జరుపుతున్నారు కాబట్టి వీళ్ళు. లేకపోతే ఇప్పుడు అది రాజ్యాంగ దినోత్సవం ఇంత ముందు నుంచి లీగల్ డేగా ఉంది కదా. నవంబర్ 26, 1949 రాజ్యాంగాన్ని ఆమోదించింది, అమలు చేసింది, మన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయండి, రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేయండి. మీరు రాజ్యాంగ స్ఫూర్తిగా పనిచేసి రాజ్యాంగంలో వచ్చినవన్నీ అమలు చేసే. తిరుపతి గారు అచ్చంపేట నుంచి, తిరుపతి గారు అచ్చంపేట, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఇది సీతారాం నాయక్ సార్తో మాట్లాడాలి. మాట్లాడండి సార్, రెడీగా ఉన్నారు, మాట్లాడండి. అయితే క్రిమినల్ ఎస్సీ కూడా వర్తింపు చేస్తే బాగుంటది అనుకుంటున్నారు సార్. ఏది ఎస్సీ కూడా క్రిమినల్ చట్టం క్రిమిలేర్ పెట్టాలంటారు. మాట్లాడింది సామాజికంగా ఏమైనా మార్పు వచ్చిందా అడగండి. నాయక్ గారు మాట్లాడండి. అంతేనా? అడగండి, సమాధానం చెప్పండి. అసలు రాజ్యాంగం లోపల రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అనేది వారికి అర్థమైతేనేమో నేను చెప్తా. ఆయనకు ఏదో కక్ష ధోరణితోనో లేదా ఎవరో ఒకరిద్దరు నాలాంటి వాళ్ళు ఎదిగిన వాళ్ళనో బట్టలు వేసుకున్న వాళ్ళని చేసి వాళ్ళ దాంట్లో పెట్టాలంటే ఈ దేశము ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర తీసుకో బాబు. ఇక్కడ 13% పాపులేషన్ ఉన్నారు. దాంట్లో ఎవడన్నా బట్ట కట్టుకునే వాళ్ళు ఎంతనో ఒకసారి ఆలోచించు. ఆ తర్వాత వాళ్ళు క్రిమిలేయర్ తీసుకురావడానికి, రిజర్వేషన్లు పెట్టడానికి, రిజర్వేషన్లు చేయడానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తే ఎవరు సహించరు. దీనికి రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఒక 4 క్రైటీరియా మీద పెట్టారు సార్ రిజర్వేషన్. ఇప్పుడు పాటిల్ అడిగిన జైల్లో ఉన్నాడు పాటిల్, హార్దిక్ పటేల్. అది మరి కొంచెం అన్యాయంగానే ఉంది. అతను ఏదో ఉద్యమం చేస్తాడని చెప్పి తీసుకెళ్లి జైల్లో పడేస్తాడండి. పట్టుకుని జైల్లో వేస్తారా? దేశాన్ని రెచ్చగొట్టే పరిస్థితి చేస్తే నాకైతే నేను రిజర్వేషన్ల విషయంలో అతను నేను సమర్థించను. బీజేపీ వాళ్ళు చేయడం పద్ధతిగా లేదు. ఎందుకు తీసుకోపోయి బయటికి రానియవద్దు, రానియవద్దు. అంతేనా? అరే వాడు దానివల్ల ఎంత ఘోరం జరుగుతుంది. ఎన్ని కుల మతాల మధ్య చిచ్చు పెట్టినట్టు. పౌర హక్కుల విషయంలో మాట్లాడు. పౌర హక్కులు ఏంటి? ఏం హక్కు అండి? ఇది పౌర హక్కా? పౌర హక్కా? రిజర్వేషన్ పెట్టండి తీయండి అనడానికి అది ఏంటి? దాని గురించి ఏమైనా అర్థమైతే చెప్తే నేను దాన్ని ఒప్పుకుంటా. రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? రిజర్వేషన్ ఎవరికి ఇచ్చిండ్రు? రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఈ దేశ మూలాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు, ఈ మూలాలు అనేది శాస్త్రం చెప్తా ఉంది. వాడికి ఈ రోజు వరకు బట్ట కట్టుకోవడానికి సరైనటువంటి పరిస్థితులు లేవు. వాడు వాడిని వాడుకున్నటువంటి వాడు వీడు సమానం కావాలి. వానికి 4 క్రైటీరియాలు పెట్టినండి. ఇప్పటికి కూడా ఎవడైనా రిజర్వేషన్ గురించి మాట్లాడితే వానికి ఆలోచన రావాలి. వాడి భాషకు లిపి ఉండకూడదు, నంబర్ 1. రెండవది వాడి ఏదైతే ఇది సంస్కృతి సంప్రదాయం, వాడి జీవన విధానం వేరు ఉండాలి. నువ్వు ఏ కోణంలో చూసినా వాడు నీకు అందనంత దూరంలో ఉండాలి సొసైటీకి. ఈ ఒక 4 క్రైటీరియాలు వాడిని ఆరిజిన్ నుంచి ఉంటేనే రిజర్వేషన్ ఇచ్చి వాడిని సమాజంలో కలపాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రిజర్వేషన్ ఏదో బెగ్గింగ్ ఏమన్నా అడుక్కున్నది కాదు. అది ఈ దేశంలో అతను అడిగిన దాంట్లో ఏంటంటే కొత్తగా డెవలప్ అయిన వాళ్ళు ఒక ఐఏఎస్ ఉంటాడు, ఆయన తప్పితే మిగతా వాళ్ళకి ఎందుకు? మీరు ఇప్పుడు గమనించండి సార్, వాళ్లకు ఆర్థిక మరి మందకృష్ణ మాదిక్ గారు ఎందుకు వర్గీకరణ అడుగుతున్నాడు? ఎందుకు వర్గీకరణ అడుగుతున్నాడు చెప్పండి. అంటే రెండు డెవలప్మెంట్ గురించి మాట్లాడడం వేరు. ఆయన అనేది అంటే 2 కులాల మధ్యలో ABCDలు ఎందుకు అడుగుతున్నారు? ఒక దాంట్లో 53 కులాలు ఉన్నాయి. 53 కులాలు ఉన్నాయి. ఆ 53 కులాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. దాంట్లో ఒక కులం మాల కులం ఉంది. మాలలు ఎదిగిపోయినారు. ఇప్పుడు మా దగ్గర కూడా అడుగుతా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో అట్లా ఉండదు సార్. రాజ్యాంగంలో ఉండేటువంటి దాన్ని బట్టి మరి అట్లయితే ఎన్నడూ అయిపోవాలి. కానీ ఇప్పుడు ఇంతకీ కేసీఆర్ గారు లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన క్రీమీ లేయర్ ఆమోదాన్ని సమర్థిస్తారు. క్రీమీ లేయర్ గురించి స్పష్టంగా ఇచ్చారు. 6 లక్షల రూపాయలు ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకు రాదనేది కాదు. అది ఇంకా ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది అనేది క్లియర్గా ఇచ్చారు. ఆయన అసలు మీరు అసలు బీసీలకు వ్యతిరేక పార్టీ అని అనిల్ గారు ఇప్పటివరకు మనం సామాజిక ఆర్థిక కోణంలో మనం మాట్లాడినాం. మీరు ఇప్పుడు అనేది ఏంటిది? సరే, మీరు ఎస్టీ కాబట్టి మీరు డెఫినెట్ సమర్థించడం తప్పేం లేదు. సమర్థన కాదు సార్,
అది హక్కు, అది సమర్థించడం ఏంది? మీరు బీసీ అయితే బీసీని ఇష్టం వచ్చినట్టు సమర్థించుకుంటాం. ఇప్పుడు సమాజం ఎవరు ఒప్పుకోరు కదా. నేను నిన్నండి 6 సమాజం మనం ఎవరు మాట్లాడినా, కులం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా రాజ్యాంగం ఒక ఫ్రేమ్ వర్క్ లో పనిచేయాలి. మనం అందరం ఆ ఫ్రేమ్ వర్క్ దాటిపోతే ఎవడు ఒప్పుకోడు. ఎంపీ గారు ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు సమాధానం చెప్పడం తప్పేం లేదు. మాకు క్రీమ్ లేయర్ ఎందుకు అని చెప్పేసి, బీసీలకు కూడా క్రీమీ లేయర్ ఎందుకు? మనం ఏం మాట్లాడతాం? ఆర్థికంగా బలపడినంత మాత్రాన సామాజికంగా మనకు ఆ రెస్పెక్ట్ లేదు ఈ సొసైటీలో. ఇంకా కూడా సామాజికంగా ఇక్కడ ఇప్పుడు దీన్ని ఈ రిజర్వేషన్లు తీసుకురావడానికి కారణం ఏంటి? సామాజిక కోణమే. దాంట్లో ఆర్థిక కోణం ఉంది. వీళ్ళు బలపడాలి, వీళ్ళు మెయిన్ స్ట్రీమ్లోకి రావాలి. మెయిన్ స్ట్రీమ్లోకి ఆర్థికంగా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చినంత మాత్రాన సామాజికంగా ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం దక్కుతుందా ఈ కులాలకు అనేది నా ప్రశ్న. దొరకట్లేదు కాబట్టి ఆ రోజు వరకు 2-3% ఉన్న వాళ్ళే పాలించారు. వాళ్ళు ఏదో ఎస్సీలు బీసీ వాళ్ళు ఎదిగిరు, వీళ్ళని అనగదొక్కాలి, తీసేయాలనేది అది సమాజం కాదు, ఎవరు ఒప్పుకోరు. మరి కేసీఆర్ గారు చేసిన దాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకించలేకపోతున్నారు, ఆయన ఏమో గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న నాకు తెలిసిందంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కానీ వాడు ప్రభుత్వంలో నుండి బయట ఉండే, ఎస్సీ ఎస్టీలకు బలహీన వర్గాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం, నేను ప్రభుత్వం ఉన్న చర్య తీసుకున్నా కూడా మేము ఎట్లాగో మాట్లాడాల్సిందే. మాట్లాడుకుంటే మేము ద్రోహులు అవుతాం. అక్కడ ఉండేటువంటి అంశం దయచేసి మీరు గమనించండి. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్ ఒకటి. ఆ డిసిషన్ ఇక్కడికి వచ్చినాక నిన్న దాంట్లో చాలా మార్పులు వచ్చినాయి. ఏ మిడిల్ క్లాస్ పిల్లలకు ఎవరికి కూడా ఇది వర్తించదు, వాళ్ళ జాబులకి అర్హులని ఉంది ఇప్పుడు దాంట్లో ఇచ్చిన దాంట్లో. దాన్ని పూర్తిగా దాన్ని ప్రతి బయటకు వచ్చినాక మనకు తెలుస్తుంది ఎందుకన్నది. దానికి నిన్నటి దాకా అన్నారు బీసీ పిల్లలకు కళ్యాణ లక్ష్మి వర్తింపలేదన్నారు. మేమందరం మాట్లాడాం. ఇది సార్ మాకు ఒక్కరికే కాదు, ఓసీకి కూడా అయ్యండి. ఎవరు బిలో పవర్టీ లైట్ ఉంటే వాళ్ళకి అందరికి పిల్లలకి ఇవ్వాలంటే అందరికి ఇస్తున్నాం ఇవాళ. ఓకే, సో ఇప్పుడు అన్యాయం జరగట్లేదు అంటారు. అన్యాయం అంటే దాన్ని పూర్తి చూసినాక నేను కూడా మాట్లాడతాను. నాకేం ఆల్రెడీ ఇష్యూ చేసిన కానీ 6 lakhs above ఉంటే క్రీమీ లేయర్ గైడ్ లైన్స్ వచ్చినట్టు సార్ పేపర్లలో వచ్చేది వేరు, పూర్తిగా మీరు చేతికి తీసుకొని మనం ఎన్ని చూస్తలేం పేపర్లలో ఎన్ని రాలేదే. రైట్, శ్రీనివాస్ గారు నమస్కారం అండి, మాట్లాడండి ప్లీజ్. సార్ క్రిమీ లేయర్ అనేది ఖచ్చితంగా అది పెట్టాలి సార్. ఇది ఎందుకంటే ₹1,00,00,000 ఉండే వాళ్ళు కూడా రిజర్వేషన్లు పొందాలి సార్. అది మరి అడగండి. ఇక్కడ అనిల్ గారు అడుగుతున్నారు, ఈయన అడుగుతున్నారు, ఆయన సురేష్ గారు అడిగారు. అదే సార్. హలో సార్, యాక్చువల్ గా మేము రెడ్డి సార్. ఏమైతే అసలు మాకు ఎక్కడ బ్యాంక్ లో పోయినా 20,000 అప్పించేవాళ్ళు లేదు. మాకు అసలు చదువుకున్న ఫీజులు కట్టలేకుండా వస్తాను సార్. మాకు మాత్రం రిజర్వేషన్ ఏమీ లేదు సార్. అదేం బాధపడకు. ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు 275 మంది ఎమ్మెల్యేలు ఉంటే 70 మంది రెడ్డిలే ఉన్నారు. మీ 70 మంది ఆస్తులని ఇచ్చేయండి, మీ క్రీమ్ లేయర్ కింద వెళ్ళిపోతాం, పంపిస్తాను. మీ ఒక్కన ఆస్తి ఇచ్చేయమను మీ రెడ్డి. నువ్వు బీదవాడి కావచ్చు, నేను కాదంటే. అందుకోసం ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు అడుగుతున్నాం, ఇలా కళ్యాణ లక్ష్మి రెడ్డి పిల్లలకు కూడా వర్తిస్తుంది. నీ ఒక 4 రెడ్డుల ఆస్తి మాకు రాసి నేను తండాలే నీకు రాసిస్తా. శ్రీనివాస్ గారు ఏమంటారు? రెడ్డి ఎమ్మెల్యేలు అంతా ఆస్తులు రాసిస్తారా అని అడుగుతున్నారు. ఇచ్చేయమని నేను మొత్తం వస్తే మిగతా అగ్ర కులాల రఘు గారు ఆస్తి కూడా రాసి మనం ఒక ఇద్దరు చాలు మాకు. ఇప్పటికి మాకు రోడ్ లేదు. శ్రీనివాస్ రెడ్డి ఇవాళ 90% ఓబీసీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ మైనారిటీస్ 10% ఉన్నత వర్గాలు. ఇవాళ మొత్తం కూడా వెల్త్ అంతా కూడా 80% చేతులు 20% వెల్త్ అంతా 20% వెల్త్ 80% చేతులు ఉన్నది, 80% వెల్త్ 20% చేతులు ఉన్నది. మరి దీనికి ఏం సమాధానం చెప్తా? 20% కూడా ఉన్నత వర్గాలు, 99% ఉన్నత వర్గాలు. రిజర్వేషన్ పెంచు, దీని వల్ల క్రీమ్ లేయర్ వల్ల బీసీలోనే ఒక బీసీ లెవెల్ కాంపిటీషన్. అందరి అభిప్రాయం ఏంటంటే ఎవరైతే ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఇది వర్తిస్తా, ఏది ఒక కళ్యాణ లక్ష్మి వర్తించింది కదా, ఆ బిలో లైన్ ఉన్న వాళ్ళకి కూడా రైస్ ఇవ్వాలి కదా, ₹1 కిలో రైస్. బీద వాళ్ళను పైకి తీసుకురావడానికి పథకాలు పెట్టుకోవాలి. కానీ నువ్వు ఏదో రాకో 10 మంది వచ్చినోడు వాళ్ళ క్రీమ్ లేయర్ పెట్టి వాళ్ళని నరికేయంటే మరి నేనేం చేయాలి?
నువ్వు 50 సంవత్సరాలు కేసీఆర్ గారిని అడగాలి 50 లోపల అడగాలని ఉంది కానీ అడగలేకపోతుంది. ఏదో అడిగినాం, కేసీఆర్ చేస్తున్నాడు, ఏం చేయలేదు. క్రిమి లేయర్ మీద మీరు క్రిమి అన్నారు. లేయర్ చేస్తాడు సార్. మీరు కేసీఆర్ కాగితం కేసీఆర్ గారు ప్రధానంగా ప్రధానంగా మీరు గమనించాలి క్రీమీ లేయర్ వలన రైట్ ఓసీ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళకి? ఓన్లీ బీసీలోనే సామాజిక న్యాయం పాటించాలని Right. అంటే ఇంకా అన్నగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఎదిగిన వాళ్ళు మీరు పక్క తప్పాలి. వాలంటరీ గివ్ అప్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. అంతేగాని వాళ్ళకి మేమనేది ఏంటంటే మేము గివ్ ఇట్ అప్ స్కీమ్ కదా ఇక్కడ మీరు గమనించండి. Right. ఆర్థిక రాజధాని పేరుతో ఒక్క నిమిషం, రాజధాని పేరుతో రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 41% మంది అవునని 59% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.